హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ మీ. ప్లీజ్ ఈరోజు మనము పిల్లల బాక్స్కి యూజ్ అయ్యే పాలక్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. 2 పాలకూర కట్టలు తీసుకున్నాను. నేను కడిగి శుభ్రం చేసి ఇలా సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నాను. ఈ రైస్ ఒక 2 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాతకి కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా, కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా నేను వేస్తున్నాను. ఇవి ఆప్షనల్. పిల్లలు తినరు అనుకుంటే, హెల్తీగా కాదు అనుకుంటే వీటిని స్కిప్ చేయండి. మీరు ఓన్లీ చిల్లీ వాడుకోవచ్చు దీంట్లోకి. నేను జస్ట్ టేస్ట్ కోసం వేస్తున్నాను అంతే, ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇప్పుడు వీటిని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరు జీలకర్ర అవి వేసుకుంటే సరిపోతుంది, అవి ఇష్టం లేవు అనుకుంటే. ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నాను, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పాలకూర మనకి చాలా హెల్దీ. వారంలో ఒక 2 సార్లైనా పాలకూర తినడం వల్ల మనకి పాలకూరలో ఉండే పోషకాలన్నీ మనకి వస్తాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు, అలానే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీకు కారంకి సరిపడా మీరు ఎంత తింటారో అంత స్పైసెస్ యాడ్ చేసుకోండి. మనకి ఇలా రైస్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక ఆనియన్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాము. ఆనియన్ కొంచెం రోస్ట్ అయిన తర్వాతకి కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఆనియన్స్ కూడా మనకి వేగిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా, ఈ పాలకూరని మనము దీనికి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి నేను వెంటనే సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు. కొంచెం పాలకూర అనేది దీనిలోకి పచ్చివాసన పోయేలాగా మొత్తం ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను నేను. దాని తర్వాతకి కొంచెం గరం మసాలా, ఇవి వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనము ఒక 2 కప్పుల రైస్ పొడి పొడిగా కొంచెం ఇలా ఉడికించి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడం 2 మినిట్స్ పనండి, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాతకి సాల్ట్ యాడ్ చేస్తే రైస్కి సరిపడా కూడా సాల్ట్ మనకి ఒక్కసారి యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది. మనకి బాక్సెస్లోకి తొందరగా టైం తక్కువ తీసుకునే రెసిపీస్ కావాలనుకుంటే ఇలా టేస్టీ అండ్ ఈజీగా ఇలా రైసెస్ ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు పాలకూర అని ఏమీ తెలియదు, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ రైసెస్ అనేవి. ఇలా మనకి బాక్సెస్లో కూడా ప్యాకింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అంతే. మనం సర్వ్ చేసుకుంటే పాలక్ రైస్ మనకి రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.